నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ఏ రాష్ట్రానికైనా గుండెకాయ లాంటి రాజధాని అవసరం. ఇప్పుడు అది అమరావతి రూపంలో మళ్లీ చేకొడుతోంది అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆలమూరు మండలంలోని సందిపూడి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో మహాత్మా గాంధీ వంగవీటి మోహనరంగ విగ్రహాలకు నివాళులర్పించిన ఎమ్మెల్యే అనంతరం గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సమస్యలపై స్థానికుల విజ్ఞప్తికి స్పందనగా అధికారులతో వెంటనే టెలిఫోన్ ద్వారా మాట్లాడి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు సూచనలు ఇచ్చారు. తర్వాత గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తీసుకున్నా ఏంటమ్మా, అందరూ బాగున్నారా? ఏమైనా ఉన్నాయమ్మా చెప్పాలనుకున్నాయి? ఎలా ఉంది చంద్రబాబు గారు వచ్చాక? అంతా బాగుంది కదా, సంతోషమేనా? పథకాలు అవి కొంచెం జరుగుతున్నాయి, ఇంకా చెప్పిన పథకాలు కూడా చేస్తారు. పెన్షన్, దీపం పథకం ఇవన్నీ జరుగుతున్నాయి. రోడ్లు అన్నీ బాగు చేశారు. మహిళలకు పసుపు కూడా 15 పెడతారు. రైతులు కూడా డబ్బులు వేస్తారు. సంతోషమే కదమ్మా. కేసు కూడా ఉంటే ఇద్దరు జోడు వేరు, తోడు ఉంటే తోడుతో ఉన్నది వేరు. పెన్షన్ అందుతుందా? ఎంత? ఒకటి దగ్గరికి వచ్చేస్తుందా? ఎవరు పంపుతున్నారు? 4,000 రూపాయలు చేస్తున్నారు. అంతమంది ఎంత? 3,000. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 4,000. సంతోషమేనా? తొప్పల్లో ఉంది. 3 రాజధానులు అన్నారు అంతేనా? ఆ రోజు రాజధాని ఏదో కూడా తెలియకుండా పరిపాలన అయిపోయింది. మళ్ళా మనం బాగుండాలంట. పోలవరం ప్రాజెక్టు ఏమో ఆగిపోయింది, రాజధాని ఆగిపోయింది. ఇవన్నీ ముందు నడుస్తున్నాయి. కోతులు లేని రహదారులు వచ్చాయి. మీరు అందరూ అండగా ఉండాలి. ఇంకేమైనా ఉంటాయి చెప్పండి. ఏమైనా ఉన్నాయా? ఏమైనా చెప్పమంటే చెప్తాం. ఆయనకి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాం. సంతోషమే కదండి? అంతా బాగుంది కదా, సంతోషమేనా? పథకాలు అవి కొంచెం జరుగుతున్నాయి. ఇంకా చెప్పిన పథకాలు కూడా చేస్తారు. పెన్షన్, దీపం పథకం ఇవన్నీ జరుగుతున్నాయి. రోడ్లు అన్ని బాగు చేశారు. మహిళలకు బస్సు ప్రయాణం కూడా 15 పెడుతున్నారు. రైతులు కూడా ఇప్పుడు డబ్బులు వేస్తారు. సంతోషమే కదమ్మా? ఓకే. కాదు, మన గవర్నమెంట్ రాకముందు 3,000 రూపాయలు ఇచ్చారు. గవర్నమెంట్ రాకముందు. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా పెన్షన్? 15,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చాకే కదా ఇది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం దాటింది. ఇది 13 నెలలు 14 నెలలు వస్తుంది ఇంకా. మరి సంతోషమేనా? ఇది 3,000 రూపాయల పెన్షన్ ఇవాళ 15,000 రూపాయలు అయింది. సంతోషమే కదా? మరి ఆయన కావాలని ఇలాగా దివ్యాంగులుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఆదుకోవాలని 15,000 రూపాయలు చేశారు. అది ఒకసారి ఎలా ఉన్నారు? ఇంకా మిగతా పథకాలు కూడా మీకు ఏమైనా అందుతున్నాయా? గ్యాస్ సిలిండర్లు డబ్బులు పడ్డాయా? పడతాయి. మరి రెండు గ్యాస్ సిలిండర్లకి డబ్బులు వేశారు. అదేవిధంగా చదువుకునే పిల్లలు ఇంకెవరైనా ఉన్నారు? బాబు ఒకరండి. ఒకరు. బాబు చదువు అయిపోయిందండి. ఓకే అమ్మా. ఎలా ఉంది గవర్నమెంట్? మరి ఇంత పెద్ద సహాయం చేశారంటే మరి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మరి ఇలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఆదుకున్నట్టుగా కదమ్మా. వీల్ చైర్ మొన్న వచ్చిందా రావులపాలెంలో? వెరీ గుడ్. వీల్ చైరేనా? మొన్న ఇచ్చాం వచ్చి. వెరీ గుడ్. రైట్. ఏమన్నా కూర్చోగలుగుతాడా అందులో? రైట్. ఓకే. చాలా భగవంతుడు అది ఇస్తాడు. మనం అనుకుంటాం కానీ ఏదన్నా ఈ తేడాలు జరిగిన పిల్లలందరికీ కూడా ఏదో శక్తి ఉంటుంది.
కనపడని శక్తి. ఆ దివ్యాంగులు అన్న వాళ్ళు చాలా మందిని చూశాను నేను. వాళ్ళకి భగవంతుడు వేరే చాలా సంతోషం. ఓకే.